అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్ల కొరకు అక్షింతలు వస్తున్నాయి, ఎలక్షన్ల కొరకు రాముని ఫోటోలు ఇంటికి వస్తున్నాయి. అరే గుళ్ళె దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట. 50 ఏళ్ళు పరిపాలించాం, అందరికీ న్యాయం చేసాం. హిందువులు ముస్లింలను చూడలే. దేశంలో ఇలా ఆనాడు ఐఐటీలు ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల 100 కంపెనీలకు ఇదే దేశపు హిందువులు ఎండీలుగా ఉన్నారు. ఇదే నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా, ఏ దేశ సంపద అయితే ఆదాని అంబానికి పంచిపెట్టినవో 11 లక్షల కోట్ల కుటుంబ 70 పంచినవో బిడ్డ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇలా భయం పట్టుకుంది. మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంజుకుంటామని, ఇళ్లు గుంజుకుంటామని, 2 ఉద్యోగాలుంటే గుంజుకుంటామని పిచ్చిలేసినట్టు మాట్లాడుతారు. ఒక ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా. చెప్పండి, కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లల్లా టీఆర్ఎస్ బియ్యం పడొస్తే అల్లా ఎగిరేసి కాలను పెట్టి మాకు ధైర్యం ఉంది, ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిరో రాజీనామా పత్రాలు పట్టుకోరు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పండుగకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి కలిగేసే మాట మనం చూస్తాం. పెన్షన్ 4000 అమ్మా మొదటి నెలనే ఇవ్వాలనుకున్నాం. కానీ మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోయి పేపర్ల లెక్కలు చూస్తే గల్లగురి ఖాళీ. 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు బిడ్డ, అల్లుడు, కొడుకు, చటగురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డనాడు 60,000 కోట్ల అప్పుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిన. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్. ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.